సుందరరామ రెడ్డి గారు, ఈ క్రిప్టో మార్కెట్ కూడా బాగా డౌన్‌ఫాల్ అయిపోయింది ఒక వారం రోజుల నుంచి. సో, కేంద్ర ప్రభుత్వం ఈ క్రిప్టో నియంత్రణ చట్టానికి సంబంధించిన బిల్లును పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబోతోంది అన్న ఒక అధికారిక వార్త వచ్చిన వెంటనే ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన మార్కెట్ పెద్ద ఎత్తున డౌన్‌ఫాల్ అయింది. సో, ఎంతోమంది ఎప్పటినుంచో ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టున్నారు. అయితే మొన్నటికి మొన్న ఒక వార్త కూడా విన్నాము. ఖమ్మం జిల్లాలో ఈ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టి, సో, ఈ న్యూస్ అంతా రావడం వల్ల మార్కెట్ బాగా డౌన్‌ఫాల్ అవ్వడం వల్ల కూడా చాలామంది తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారు. సో, మరి ఇటువంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మరి పానిక్ అవ్వకుండా మనల్ని మనం ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి అంటారు? యాహ్! సో, బేసికల్‌గా మనం అర్థం కాని ఎసెట్ జోలికి పోకుండా ఉంటే బెటర్ అండి. ఎందుకంటే ఆ క్రిప్టో కరెన్సీలో అప్ అండ్ డౌన్స్ ఎక్కువుంటాయి. అది రోజుకి ఎక్కువ పెరుగుతుంది అన్న ఒక విషయం తప్ప దాని గురించి ఎవరికేం తెలుసండి? ఎవరికేం తెలీదు. ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నాం వాళ్ళు ఎవరికి తెలీదు. పాపం ఇన్నోసెంట్ పీపుల్ ఈ అడ్వర్టైజ్మెంట్ ఒకసారి ఫుల్ పేజ్ ఇవ్వటం అండ్ యూట్యూబర్స్కి వాళ్ళు ఈచ్ సైన్ అప్కి ఇంత పర్సంటేజ్ అని మనీ ఇవ్వటం, వీటితోటి ఏంటంటే ఒక్కసారిగా ఒక ఇండియాలోనే 10.5 crore పబ్లిక్ క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ కింద తీసుకొచ్చారంటే అది విత్ ఇన్ వెరీ షార్ట్ టర్మ్ పీరియడ్లో ఇట్ సేస్ దట్ ఇన్ హౌ అగ్రెసివ్లీ దే అడ్వర్టైజింగ్ దట్ టు అట్రాక్ట్ ది ఇన్నోసెంట్ పీపుల్. స్టాక్ మార్కెట్లో 6-7 కోట్ల మంది ఉంటే యా క్రిప్టోలో 10 కోట్ల మంది అన్నారు. అందరు ఇన్నోసెంట్ వాళ్ళే. అందరు ఎంత ఇన్నోసెంట్ అంటే అసలు అది ఏ టెక్నాలజీ కూడా తెలియదు. దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో కూడా తెలియదు. అసలు ప్రపంచంలో క్రిప్టోని ఒక కరెన్సీగా ఒప్పుకునే ఛాన్సే లేదు. నీకు ఏదో 1-2 కంట్రీలు వదిలేస్తే తప్ప అది ఒప్పుకునే ఛాన్సే లేదు కరెన్సీలుగా. అది ఎసెట్ క్లాస్లో ట్రీట్ చేయొచ్చు, ఎందుకంటే దాంట్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంది. దట్స్ గుడ్ ఫర్ అదర్ సెక్టర్స్ ఆల్సో. కానీ ఎంతమంది తెలుసు ఆ కాంప్లిసిటీస్ టెక్నాలజీ గురించి? అందుకని ఎక్కువ మంది పాపం ఇన్నోసెంట్ వాళ్ళు అండి. జస్ట్ పెరుగుతుంది అన్న ఒక రీజన్ తప్ప దాన్ని ప్రపంచంలో ఇంతవరకు ఒక అథెంటికేటివ్ వేలో ఈ కరెన్సీ వాల్యూ అన్ని మెజర్ చేసిన ఒక్క టూల్ కూడా లేదు. రీసెంట్ ఇండియాలో కూడా క్రిప్టో కరెన్సీ బ్యాన్ చేయమని చెప్పిన కమిటీ కూడా అసలు దాంట్లో ఎలాంటి వాల్యూ లేదండి కరెన్సీలో. క్రిప్టో అసెట్ వేరు, క్రిప్టో కరెన్సీ వేరు. కరెన్సీగా దానికి అసలు ఎలాంటి వాల్యూ లేదని చెప్పింది. అంతగా స్పెక్యులేటివ్ దాన్ని వీళ్ళు ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఓకే, ఇప్పుడు ప్రపంచం దగ్గర 7,000 క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. అందులో 90% అంత పక్క ఫ్రాడ్. ఎలాంటి సొసైటీకి ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేయవయి. అసలు ఫిజికల్ కరెన్సీ కాదు, డిజిటల్ కరెన్సీ. చేత్తో పట్టుకోవడానికి పబ్లిక్ ఎంత త్వరగా యాక్సెప్ట్ చేస్తారని వాళ్ళకు కూడా తెలియదు. కనీసం వాళ్ళకు కూడా తెలిసి అంత స్పీడ్గా పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. ఒకటే రీజను, డైలీ 5% పెరిగిద్దంట, డైలీ 10% పెరిగిద్దంట. ఇంకంతే పబ్లిక్ అందరూ ఏంటంటే ఈ కరోనా తర్వాత చాలా మంది జాబ్ లాస్ అయ్యి, ఇన్కమ్ లాస్ అయ్యి టెంపరీగా ఉన్న వాళ్ళకి ఈ సడన్ గా డైలీ 1% వడ్డీకి ఇస్తాము, వడ్డీ మీకు డబ్బులు పే చేస్తాము, మా దగ్గర ఇవన్నీ ట్రేడ్ చేస్తాం. ఇలాంటి వాళ్ళు యాప్ డెవలపర్స్, యూట్యూబర్స్ వీళ్ళు ఎక్కువైపోయారు ఒక్కసారిగా. తర్వాత ఇన్నోసెంట్ పీపుల్ అందరికీ ఏంటంటే చూద్దామని చెప్పేసి వీళ్ళు డబ్బు పెడుతున్నారు. వాళ్ళు తెలుగు ఏంటంటే ఇది ఈ రోజు వచ్చిన ప్రాఫిట్ మీకు 1,000 తీసుకోండి, ఇంకొంచెం ఎక్కువ ఉంటే పెట్టండి, 2,000 తీసుకోండి, ఈ రోజు 5 lakh నాకు ఎక్కువ పెడితే ఇంకా ఎక్కువ వస్తుందని చెప్పేసి వీళ్ళని ఊరించుకుంటూ వస్తున్నారు. దాంతో ఎప్పుడైతే నువ్వు 10 లక్షలు 20 లక్షలు పెట్టావో దాన్ని ఇంకా వాళ్ళు హ్యాకింగ్ చేయటం ఏం చేస్తారు అనమాట. ఇలాంటి స్టోరీస్ చాలా వింటున్నాం. బట్ పబ్లిక్కి నేను ఇచ్చే అడ్వైజ్ ఒకటే, మీకు అర్థం కాని విషయం గురించి మనం ఎందుకు పోవాలండి? దాని జోలికి పోకూడదు. ఓకే, పోయిన తర్వాత మీరు రెడీ అయి ఉండాలి దానికి. అది మనకు అర్థం కాని విషయం కాబట్టి మీరు పోగొట్టడానికి రెడీగా ఉండాలి. అంటే ఎవరికైతే డిస్పోజల్ ఇన్కమ్ ఉంటుందో లేదా టోటల్ పోర్ట్ఫోలియో ఒక 5% 10% వాటికి అలకేట్ చేశారనుకోండి, వస్తే జాగ్రత్త తెలియదు లేకపోతే పోతుంది. అలా ఉండాలి తప్ప అది ఒక మెయిన్ అసెట్ లాగా మీ సేవింగ్స్ అన్నిటిని తీసుకొచ్చి దాంట్లో పెట్టకూడదు. ఓకే, మంచి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఈటీఎఫ్స్ ఉన్నాయి, స్టాక్స్ ఉన్నాయి. పడ్డ రికవర్ అవుతాయి. స్టాక్స్ పడలేదని అంటలేదు, బట్ రికవరీ ఛాన్స్ ఉంది. క్రిప్టోలో ఛాన్సే లేదు. అండ్ మోర్ ఓవర్ రెగ్యులేటరీ ఇష్యూస్ పెద్ద ఎప్పుడు వరల్డ్ వైడ్గా ఉన్నాయి. రెగ్యులేటరీ ఇష్యూస్ ఎప్పుడైతే మోడీ కనుక వరల్డ్ వైడ్గా డెమోక్రటిక్ కంట్రీస్ మొత్తం కూడా ఒక యూనిఫామ్ రావాలి ఈ క్రిప్టో మీద, దీనికి వాటిని అడ్డుకోవాలని చెప్పాడు. ఇప్పటికీ పబ్లిక్ ఎవరు క్లారిటీ లేదు. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా చెప్పారు దాంట్లో ఇచ్చిన నోటిఫైలో ప్రైవేట్ క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేస్తా ఉన్నారు. ప్రైవేట్ అని పదం వాడారు. ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ అంటే 2 రకాల క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి. ఒకటి ట్రాన్సాక్షన్ వెరిఫికేషన్ ఎవరైనా చేసుకోవచ్చు. బ్లాక్ చైన్ టెక్నాలజీలో బిట్ కాయిన్ కావచ్చు లేదా ఇథీరియం కావచ్చు, ఆ ట్రాన్సాక్షన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అంటే వీటిని బ్లాక్మెయిల్ కోసం వేరే వాటికి వాడటం కుదరదు, ఎందుకంటే గవర్నమెంట్ ట్రాక్ చేసుకోవచ్చు. రెండోది కంప్లీట్ క్లోజ్ అనమాట, వాటిని ఎవరు ట్రాక్ చేయలేరు. ఇంకా
అలాంటి వాటిని బ్యాన్ చేస్తారేమో ఒక రూమర్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఏం చేస్తారనేది ఎవరికి తెలియదు. బట్ గవర్నమెంట్ ఒపీనియన్ చాలా క్లియర్గా ఉంది, క్రిప్టోని ఒక కరెన్సీలాగా యాక్సెప్ట్ చేసి స్టేజ్లో వాళ్ళు లేరు. ఎందుకంటే ఆర్బీఐ మొదటి నుంచి కూడా దాన్ని ఎలా చేయొద్దు అన్నది. అందుకని గవర్నమెంట్ మే బి బ్యాన్ టు ద క్రిప్టో యాజ్ ఎ కరెన్సీ, మే నాట్ బి యాజ్ ఎసెట్ క్లాస్. దాన్ని మేబీ ఎసెట్ క్లాస్ ట్రీట్ చేసి ఉండొచ్చు. అందుకని ఎగ్జాక్ట్గా మనకు తెలియదు కాబట్టి ఆ నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేసేసి అప్పుడు దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. ఒకటైతే వెరీ క్లియర్, అది గవర్నమెంట్ వాళ్ళు చాలా నెగిటివ్గా ఉన్నారు క్రిప్టో కరెన్సీ మీద. ఇప్పుడు ఉన్న విచ్చలవిడితనం కంట్రోల్ చేయడం క్లారిటీగా ఉన్నారు వాళ్ళు. అందులో పార్లమెంట్లో బిల్లు పాస్ చేస్తారు వాళ్ళు. ఇంకా పార్లమెంట్లో బిల్లు పాస్ అయిందంటే అది అల్టిమేట్. అది బహుశా దీన్ని సెబీ కంట్రోల్ పట్టుకొస్తారు. తర్వాత సెబీ వాళ్ళు దీన్ని ఎట్లా చేస్తారో మనకు తెలియదు. ఎందుకంటే ట్యాక్సెస్ ఏదో 40% అలౌ చేస్తారంటే చాలా రూమర్స్ ఉన్నాయి. బట్ ఈ మధ్యలో ఇన్నోసెంట్ పీపుల్ పాపం చాలా లాస్ అయ్యారు. ఎంత అంటే లిటర్లీ 40% ఓవర్ నైట్ అండి. జస్ట్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది ఒక రీజన్ తోటి, ఒక అనౌన్స్మెంట్. అది అదే గవర్నమెంట్ ఏదో 1 year బ్యాక్ 2 years బ్యాక్ చేసి ఉంటే చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్ ఎంతకంత వాళ్ళు సేవ్ అయ్యేవాళ్ళే. చాలా లేట్గా వాళ్ళు ఇన్నోసెంట్ అంటే వాళ్ళు గ్రీడీ ఉంటుందండి బయట పాయింట్. వాళ్ళని చూసి మనం జాలి పడాలి తప్ప సెటర్లు చేసినట్టు మనం మాట్లాడకూడదు. సో గవర్నమెంట్ 2 years బ్యాక్ తీసుకుని ఉండాల్సింది, కనీసం రిసెర్చ్ పెట్టాల్సింది. ఒక న్యూస్ పేపర్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నప్పుడు అదొక ఇన్వెస్ట్మెంట్ లాగా దాన్ని ఎలా ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్? ఇన్ని సంవత్సరాలు ఎందుకు సైలెంట్గా ఉన్నారండి? కింద టీవీలో కూడా స్క్రోలింగ్, పబ్లిసిటీ భయంకరంగా వాళ్ళు ఎలా ఎట్లా చేశారండి? అది ఎసెట్ క్లాస్ కాదని ఒక చిన్న స్టేట్మెంట్ మీరు ఇవ్వలేరా? ఇప్పుడు దాకా దాన్ని 10 crore members ఆ ప్లాట్ఫామ్ చేరేంత వరకు వెయిట్ చేసేసి ఇప్పుడు మేము ఇప్పుడే అర్జెంట్ మాకు నిజం తెలిసింది అన్నట్టు మాట్లాడేసి ఇప్పుడు ఓవర్నైట్ పార్లమెంట్లో పెడితే లిటర్లీ 50% లాస్ అయ్యారు. ఎవరు రెస్పాన్సిబుల్ ఈ ఎంటైర్ ఎపిసోడ్కి? పబ్లిక్ ఇన్నోసెంట్ కింద మనం ట్రీట్ చేయాలా, లేకపోతే ఈ పొలిటికల్ లీడర్లు ఇన్ టైంలో డిసిషన్ తీసుకోవటం వల్ల జరిగింది అనుకోవాలా, లేకపోతే ఇప్పటికైనా పర్వాలేదు ఏదో ఒకటి కంట్రోల్ పట్టుకొస్తున్నారని హ్యాపీ ఫీల్ అవ్వాలా? ఈ ఎపిసోడ్లో నేను మొదటి నుంచి నాకు అర్థం కాని టెక్నాలజీ కాబట్టి నేను దూరంగానే ఉన్నాను. నేను లాస్ట్ 18 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నా సరే స్టాక్స్, ఆ మ్యూచువల్ ఫండ్స్, ఆ ఈటీఎఫ్స్, ఆ ఫ్యూచర్స్ ఆప్షన్ అయి తప్ప ఇలాంటి అసెట్ క్లాస్ వెళ్ళాను. ఎందుకంటే అది మన కంట్రోల్ అవ్వదు. రెండోది సెబీ రికగ్నైజ్ లేకుండా ఏమైనా సరే అది హైలీ డేంజరస్ అండి. బహుశా పబ్లిక్ ఇప్పుడు అర్థమై ఉంటుంది ఎందుకు వద్దుంటున్నారు డీసెంట్రలైజ్. అది ఏం జరుగుతుంది ఎవరికి అర్థం కాదు. ఫ్రాన్సీ నేమ్స్ ఎన్నైనా ఉండొచ్చు, డిపి అన్నారు, స్మార్ట్ కాంట్రాక్ట్స్ అన్నారు, అండ్ డీసెంట్రలైజ్ అన్నారు. ఓకే, డీసెంట్రలైజ్ అయినా సరే మళ్ళీ ఈ కరెన్సీ కరెన్సీలో మార్చుకోవాలంటే వాళ్ళు గ్యాస్ ఫీజు అడుగుతారు. అది ఫ్రీ ఏం కాదు. అందుకని టెక్నాలజీ చాలా కాంప్లికేటెడ్ ఉన్నాయి ఈ విషయంలో. చాలా మందికి అర్థం కాని విషయాలు ఉన్నాయి ఇవన్నీ దీంట్లో. సో పబ్లిక్ ఆల్రెడీ లోపల ఎంటర్ అయ్యి డబ్బులు బాగున్న సానుభూతి చూపించడం తప్ప మనం చేసేది ఏం లేదు. బట్ ఇదేదో 2 years బ్యాక్ కనుక అప్పుడే గవర్నమెంట్ కనుక ఆర్బీఐ చెప్పినప్పుడే ఖచ్చితంగా మీరు రెగ్యులేట్ చేసినట్టయితే ఇంతమంది ఇన్నోసెంట్ పీపుల్ ట్రాప్ అయ్యేవాళ్ళు కాదు, వాళ్ళు లాస్ అయ్యేవాళ్ళు కాదు, తీసుకునే వాళ్ళు కాదు. ఓకే, సో గవర్నమెంట్ వాళ్ళు ఉందే పెద్దనలాగా ఒక కంట్రోల్ పెట్టడానికి వాళ్ళు చాలా లేట్గా రెస్పాండ్ అయ్యారండి. అండ్ ఇన్నోసెంట్ వాళ్ళు చాలా మంది ట్రాప్ అయ్యారు. అండ్ దే లాస్ ఆల్రెడీ 50% పర్ అవర్. ఆ మనీ రికవర్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఇప్పుడు అది ఓన్లీ ప్రైవేట్ క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేస్తారా, లేదా ఎంటైర్ క్రిప్టో కరెన్సీ ఇంక్లూడింగ్ ఎథెరియం, బిట్కాయిన్ లాంటి వాటిని కూడా బ్యాన్ చేస్తారనేది మనకి ఎగ్జాక్ట్ తెలియదు. అప్పుడు మనకి అర్థం అవుతుంది ఎగ్జాక్ట్లీ. బట్ ఒక మెసేజ్ వెరీ క్లియర్, గవర్నమెంట్ ఈజ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ యాజ్ క్రిప్టో యాజ్ కరెన్సీ. అది కరెన్సీలో మాత్రం యాక్సెప్ట్ చేసే దాని కండిషన్ క్లియర్ మెసేజ్ పాస్ అయింది. అండ్ అసెట్ క్లాస్ లా ట్రీట్ చేసి అందులో ఉన్న గుడ్ థింగ్ కనుక అడాప్ట్ చేసుకోవాలంటే దాన్ని ఎలా కంట్రోల్ పెట్టాలనేది గవర్నమెంట్ నుంచి ఫర్దర్ డిసిషన్ వచ్చాక మనకు తెలియదు. సో కొత్త ఎవరైనా ఉంటే బెటర్ టు స్టే అవే. ఎందుకంటే అన్ని ప్రైవేట్ ఎక్స్చేంజ్లు హైలీ వాలటైల్, దూరంగా ఉంటే బెటర్. అలాగనే ఈక్విటీలో సేఫ్టీ నేను అంటలేదు. బట్ నేను ఒక రిలయన్స్ కొంటే 20% లాస్ అయినా సరే అప్పుడప్పుడు నేను కొంటా ఉంటుంటే నా అమ్మ నాకు వస్తుంది 1 or 2 years లో. అంతకని జీరో అయ్యే ఛాన్స్ లేదు నాకు. అలాంటి కంఫర్ట్ ఉన్న ఏరియాలో కూర్చోండి. అగ్రెసివ్నెస్ ఉంటే అదొక స్ట్రాటజీ గానే కాదు. గాట్ ఇట్. సో అందుకని బెటర్ టు స్టే విత్ క్లాసికల్ అసెట్ క్లాసెస్. ఇందులో కూర్చొని లాంగ్ టర్మ్లో ఉంటే బెటర్. మార్కెట్ అంటేనే వాలటిలిటీ, అందులో ఈ క్రిప్టో లాంటివి ఇంకా టూ మచ్ వాలటిలిటీ. మీరు ఒక హార్స్ బెట్టింగ్ అనండి, లేకపోతే రేస్ క్లబ్లు అనండి, లేకపోతే బైనరీ ఆప్షన్స్ అనండి, ఇలా చెప్పాలంటే ఆప్షన్స్ నేకెడ్ బయింగ్ కూడా, పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ ఏదైనా కావచ్చు, ఇన్సూరెన్స్ లేకుండా నేకెడ్ బయింగ్ అనండి, ఇవన్నీ ఒకటే కేటగిరీ, హై వాలటిలిటీ అసెట్ క్లాసెస్ ఇవన్నీ. ఈ 7 లక్షలో ఒకరికో ఇద్దరు మేనేజ్ చేసే స్కిల్ అందరికి రావు. అందుకని వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి, లేకపోతే ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో చూసి ఆ ఇమేజ్లు ఫోటోషాప్లు చూసి ఇన్స్పైర్ అవ్వాల్సి. ప్రతి మంచి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది వాళ్ళకంటూ. దానికి రెస్పెక్ట్ ఇవ్వడం మనం నేర్చుకోవాలి. బలవంతంగా వాళ్ళు పక్కన సంపాదిస్తే మనం రావాల్సిన అవసరం లేదు.
ఎక్కువసార్లు స్టాక్ మార్కెట్లో ఏమవుతుందంటే వాళ్ళకి ఒక సప్లిమెంటరీ బిజినెస్ ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు సపోజ్ మార్వాడి కమ్యూనిటీ ఉందనుకోండి, వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ గ్రూప్ వాళ్ళు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్లో. అక్కడ ఎందుకు అంత సక్సెస్ఫుల్ అయిందంటే వాళ్ళకి టాలెంట్ ఒకటే కాదు, వాళ్ళకి సప్లిమెంటరీ బిజినెస్ ఒకటి ఉంది వాళ్ళకి. అది జ్యువెలరీ షాప్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మనీ అవసరమైనప్పుడు ఆ బిజినెస్ నుంచి ఈ బిజినెస్లో పెట్టగలుగుతారు, ఈ దీంట్లో తీసి దాంట్లో పెట్టగలుగుతారు. అట్లా మనీ ఎప్పుడు కావాలంటే అప్పుడు అందించే ఆక్సిజన్ లాంటి ఒక బిజినెస్ ఉంది కాబట్టి వాళ్ళు సర్వైవ్ అవుతుంది అనమాట. అందుకని ఈ ఇండస్ట్రీలో మీకు ఎలాంటి బిజినెస్ లేకుండా స్ట్రైట్గా వచ్చారనుకోండి, క్యాపిటల్ మొత్తం బ్లాక్ అయింది అనుకోండి, నెక్స్ట్ కొత్త ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది, మీకు మనీ డిప్లాయ్ చేయడం లేదనుకోండి, మీరు చేసేది ఏం లేదు. అందుకని కొంతమంది మాత్రమే బాగా షైన్ అవుతారు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో, కొంతమంది స్టక్ అవుతారు. అందుకని మనం ఎప్పుడు క్యాష్ మెయింటైన్ చేయండి 20% అనేది రీజన్ ఇదే, ఇలాంటి ప్యానిక్ ఏదైనా ఒకటి వచ్చింది కాబట్టి. అందుకని కన్జర్వేటివ్గా వెళ్ళండి అండ్ అగ్రెసివ్గా వెళ్ళదు. పక్కన వాళ్ళు చూసి మనం జలసీతో ఫీల్ అయ్యో, లేకపోతే పక్కన వాళ్ళు చూసేసి హ్యాపీగా ఫీల్ అయ్యో, టెంపరీగా మోటివేషన్ తీసుకొని మనం వెళ్ళాల్సిన అవసరం లేదండి. ప్రతి పర్సనాలిటీ ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది వాళ్ళకంటూ. దాన్ని అబ్జర్వ్ చేసుకొని మీ పర్సనల్కి మీరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మీకు తెలిసిన ఎసెట్ క్లాస్లో పోవడం చాలా బెస్ట్. లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ మ్యూచువల్ ఫండ్ ధర, ఈటీఎఫ్ ధర, స్టాక్ ధర చాలా ఈజీ. తెలియని జోలు ఎల్లికెళ్ళి ఇదే బదులు తెలిసిన ఎసెట్లో ఉండి దాంతో డీల్ చేసుకుని చాలా బెటర్. అంతే లివరేజ్ పొజిషన్ వదిలేసేయండి. మీరు కాని డబ్బును వాడటం మానేశారనుకోండి, చాలా వరకు ప్యానిక్ ఆగిపోద్ది. ఎప్పుడు మార్కెట్ని బ్లేమ్ చేసుకుంటూ, ఎక్స్పర్ట్ని బ్లేమ్ చేసుకుంటూ బదులు, ఓకే నాకు ఎవ్రీ మంత్ 5,000 మిగులుతుంది, అందులో 2,500 మార్కెట్లో పెడుతున్నాను, మంచి క్వాలిటీ స్టాక్స్ నేను కొంటున్నాను అనుకున్నారనుకోండి, మార్కెట్ పడ్డప్పుడల్లా అది మంచి ఆపర్చునిటీ తప్ప అందులో మనం హేట్ చేసి అంత ఏం లేదండి. ఒక ట్రేడింగ్ కమ్యూనిటీ వాళ్ళు లాస్ అయి ఉండొచ్చు, లేదా లెవరేజ్ వాళ్ళు లాస్ అయి ఉండొచ్చు, మిగతా వాళ్ళు లాస్ వాళ్ళ రూల్ ఏం లేదండి మార్కెట్లో. అందుకని లాస్ అనేది ఈ బిజినెస్లో మామూలే, ఎన్ని బిజినెస్లో లాస్ అనేది ఉంటాయి, ఈ బిజినెస్లో కూడా అంతే ఉంటాయి. ఇలాంటి టైంలోనే మీరు కొంచెం ధైర్యంగా చాలా స్ట్రాటజీతో ఉంటే నెక్స్ట్ గుడ్ డేస్ వచ్చినప్పటికీ రెడీ చేసుకుంటే మీరు రికవరీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంతేగాని ఈ లాస్లో క్లోజ్ చేసుకుని బయటకు వెళ్ళిపోయినంత మాత్రం ఇక్కడ ఒరిగేది ఏం లేదు. మీరు ఏదైనా లాస్ క్లోజ్ చేసుకుని 21 మూవింగ్ అది బ్రేక్ డౌన్ అయినా, స్వింగ్లు బ్రేక్ డౌన్ అయినా, లేదా ఆ బిజినెస్ మోడల్ అంత బాగాలేకపోయినా అలాంటి టైంలో క్లోజ్ చేసుకుని ఉండాలి. కానీ ఆల్రెడీ మీరు 20-30% పడితే ఇంకా పడతానికి ఏం లేదు. బట్ గుడ్ క్వాలిటీ స్టాక్స్ యాడ్ చేసుకుంటే బండ్లు ఓన్లీ లార్జ్ క్యాప్స్, ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్ వల్ల డెఫినెట్గా లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ అవుద్ది. అందుకని షార్ట్ టర్మ్లో చూసి మీరు ప్యానిక్ అవ్వాల్సిన పని ఏం లేదు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఎప్పుడు బుల్ రన్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూస్తే నిఫ్టీని ఒక వీక్లీ చార్ట్, ఒక 10 years డేటా చూడండి, లేదా మంత్లీ చార్ట్ ఆల్ టైమ్ చూసుకోండి, మార్కెట్ ఎప్పుడు పొద్దునే ఉంటుంది ఎట్లా. షార్ట్ టర్మ్లో ఈ ప్యానిక్ ఉంటుంది, బట్ లాంగ్ టర్మ్లో మాత్రం ఇలా పోవాల్సిందే. ఓకే, అది చూసి ఇన్స్పైర్ అవ్వండి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో.